నమస్కారం. 90 వసంతాల రేడియో నా అనుభవాలు. 90 వసంతాల రేడియోలో 40 వసంతాల అనుభవం నాది. ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం. మా నాన్నగారు 1970-72లలో రేడియోని 6 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు అలా మ్రోగిస్తూనే ఉండేవారు. అతనితో పాటు నేను మా వాళ్ళంతా వింటూనే ఉండేవాళ్ళం. మరలా రాత్రి 11 గంటల వరకు హరికథ ముగిసే వరకు వింటూ ఉండేవాళ్ళం. రేడియో విశాఖపట్నం. టీ టిరి టీ టిరి టి టీ అంటూ ప్రారంభం కాగానే ఆనందం. ఇంతలో వందే మాతర గానం ప్రారంభమయ్యేది. అవగానే మంగళవాద్యం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 5:59:06. కొద్దిసేపట్లో దేశభక్తి గీతం వింటారు అనే అనౌన్సర్ మాటలు. తరువాత ఆంగ్లంలో వార్తలు. అనంతరం రోజు వివరాలు చెప్తూ కార్యక్రమాలు ప్రారంభించి వెంకటేశ్వర సుప్రభాతం వింటారు అనేవారు. సూక్తి ముక్తావళి 6:30. తరువాత వ్యవసాయదారుల కార్యక్రమం, వ్యవసాయ సూచనలు. తరువాత ప్రాంతీయ వార్తలు, సంస్కృతం వార్తలు, జాతీయ వార్తలు. మధ్యలో 5 నిమిషాలకు దేశభక్తి గీతం లేదా లలిత గీతం వినేవాళ్ళం. డాక్టర్ సలహాలు, ధర్మ సందేహాలు, విద్య, ఎన్నో భావగీతాలు మా హృదయాల్ని ఈ పాటలతో ఈ మాటలతో కదిలించేవారు. 7:45 సినీ భక్తి గీతాలు వేసేవారు. ఆ భక్తి పారవశ్యంలో మా ఇంట్లో ఉండే మా అమ్మమ్మ నాన్నమ్మల దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ పులకించిపోతూ ఆ పాటలతో పాటు పాటలు పాడుకుంటూ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. 8కి హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు. అనంతరం 8:30 నుండి 9 గంటల వరకు కర్ణాటక సంగీతం అని గాత్ర సంగీతం, వాద్య సంగీతం వినిపించేవారు. అవి విన్న తరువాత సినీ గీతాలు వినేవాళ్ళం. ఈ సినీ గీతాలు వినేటప్పుడు ఒక చమత్కారం. అక్కడ అనౌన్సర్ సినిమా పాట రాసిన వారి పేరు, అలాగే సంగీతం సమకూర్చిన వారి పేరు చెప్పగానే మాలో మేము పోటీపడి ఆ సినిమా పేరునో, ఆ సినిమా హీరోనో, ఆ సినిమా హీరోయిన్ కనుక్కొని చెప్పడం అనేటువంటి పోటీలు పెట్టుకుని రేడియోని వింటూ ఉండేవాళ్ళం. 11 గంటల నుంచి 12 గంటల వరకు ఆదివారం సంక్షిప్త శబ్ద చిత్రం అని ఇచ్చేవారు. తరువాత 12 గంటలకి ఆంగ్ల వార్తలు, 12:30 జాతీయ ప్రాంతీయ భాషా వార్తలు వింటూ ఉండేవాళ్ళం. కార్మికుల కార్యక్రమం, కార్మికుల జాగ్రత్తలు, హక్కులు, పనులు, విధులు ఇప్పటికి కూడా విశాఖపట్నం రేడియోలో వింటూ ఉంటాం. మరలా ప్రాంతీయ వార్తలు తెలుగులో అయిపోయిన వెంటనే స్త్రీల కార్యక్రమం. అనంతరం 2 గంటలకి ఆంగ్లంలో మళ్ళా వార్తలు. సైనిక సోదరుల కోసం హిందీ పాటలు, హిందీ మాటల కార్యక్రమాలు. సముద్రంలో ప్రయాణం చేసే మత్స్యకారులకు వాతావరణ సూచనలను నిరంతరం అందిస్తూ అందరికీ దగ్గర కావాలి, టీవీలే కాదు రేడియో కూడా అవసరమే అంటూ మన్ కీ బాత్ అందించిన మన ప్రధానమంత్రి గారి సహాయంతో ఈ ఆల్ ఇండియా రేడియో ఇంకా ముందుకు సాగాలి. రైతుల కార్యక్రమం, వ్యవసాయ పద్ధతులు, శాస్త్రవేత్తలు ఇచ్చేటువంటి ఎన్నో సలహాలు, వివరాలు ఎంతో బాగుండేవి. ఎంప్లాయ్మెంట్ వార్తలు, పౌరాణిక నాటకాలు, ఏకపాత్రాభినయాలు, ఈ చోటనే అంటూ హరిశ్చంద్ర పద్యాలు వినిపిస్తూ ఉంటే చెవుల దగ్గర పెట్టుకుని మురిసిపోతూ ఉండేవాళ్ళం. ఇవి కాకుండా సాంఘిక నాటకాలు, నాటికలు ఇవి కూడా ఎంతో ఆలోచింపచేసేవి. క్రికెట్, వన్డే క్రికెట్ అవనియండి, టెస్ట్ క్రికెట్ అవనియండి, 9 గంటల నుంచి 5 గంటల వరకు స్టేషన్ లో వార్తలు తప్ప ఇంకో కార్యక్రమం ఏది రాకుండా ఇంగ్లీష్ లో, హిందీలో మనకి తెలియని భాషలో వాళ్ళు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నా అది మనకి తెలిసినట్టే ఆనందించేటువంటి ఆ రోజులు ఒక్కసారి మళ్ళా వస్తాయా? రావు. ప్రత్యక్ష ప్రసారాల్లో ముఖ్యమైనది భద్రాచల సీతారామ కళ్యాణ వ్యాఖ్యానం, వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల వ్యాఖ్యానాలు, వెంకటేశ్వర స్వామి యొక్క వివాహ వైభవాలు, అతని వాహన సేవలు అద్భుతంగా వర్ణిస్తూ ఉంటే ఎక్కడో మారుమూలల్లో ఉంటూ కూడా ఆ తిరుమలలో ఆ స్వామి బ్రహ్మోత్సవాలలోనే ఉన్నట్టుగా అనుభూతినిచ్చేటువంటి వ్యాఖ్యానాలు అప్పుడు ఇప్పుడు మైమరిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మా నాన్నగారు మంచంపై పడుకొని గుండెల మీద రేడియో పెట్టుకుని కింద మేము కూర్చుంటే 9:35 సరిగ్గా హరికథ పెట్టేవారు.
అది ఎవరో ఒక స్త్రీ చక్కగా ఆలపిస్తూ పాడుతూ ఉంటే నాన్నగారు ఈ వినిపించే ఆవిడ ఎవరండి అంటే ఇందిరా బాలరా, చాలా చక్కగా చెప్తుంది, వినండి హరికథ ఎంత బాగుంటుందో అని మా నాన్నగారు మాకు చెప్తూ ఉంటే చెవులు అప్పగించి మరి వింటూ ఉండేవాళ్ళం. ఆ హరికథల్ని, నాటకాల్ని, వీటినన్నిటినీ విని ఎన్ని విషయాలను ఎంత హృదయంగా నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ రేడియో మార్పులు చెందుతూ నూతనత్వాన్ని సంతరించుకుంటూ ఎఫ్ఎంలుగా, సెల్ ఫోనుల్లో, ఫ్రీ డిష్ల్లో 24 గంటలు ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నా వినేటట్టుగా నిబద్ధతతో నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి వార్తలని అందిస్తూ నాటికలు, నాటకాలు, కథలు, కథానికలు, రూపకాలు, శబ్దకావ్యాలు చెవుల ద్వారా చూసి ఆస్వాదింపచేసే దివ్యమైన విషయాలు ఎన్నిటినో ప్రసారం చేస్తూ సత్యమైనటువంటి వార్తల్ని అప్పటికప్పుడే ప్రసారం చేస్తూ ఉండేటువంటి సాధనం రేడియో 90 వసంతాలు పూర్తి చేసుకుని మన ముందుకు వచ్చింది. ఇంకా వెళ్తూనే ఉంటుంది. శత వత్సరాలను కూడా పూర్తి చేసుకుంటుంది. అందులో 1990 నుండి సూక్తి ముక్తావళి చింతనలలో పాల్గొంటూ నా హిందీ కవితల్ని, హిందీ వ్యాసాల్ని వినిపిస్తూ నేడు కూడా అందులో ఒక భాగమే అన్న ఆనందాన్ని, తృప్తిని నాకు కలిగించినటువంటి విశాఖపట్నం రేడియో వారికి కృతజ్ఞతాభివందనలు తెలియచేసుకుంటూ 90 వసంతాల ఈ కార్యక్రమాల సెలయేరు ఆగకుండా ఇలాగే ప్రవహిస్తూ ఉండాలని కోరుకుంటూ నమస్కారం. మీరింతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత కవి శ్రీ తుమ్మరాడ శాస్త్రి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని తెలియజేశారు. సాయం సమీరం కార్యక్రమంలో తరువాత అంశం ప్రేరణ.